హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈ రోజు వీడియో వచ్చేసి గాగ్రా మీదకి బ్లౌజ్‌ని ఏ విధంగా కట్ చేయాలి, వన్ డాట్ బ్లౌజ్ అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి. చూడండి. ఇది వచ్చేసి హ్యాండ్స్‌కి వస్తదనమాట. ఓకేనా? ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ కదా! ఇది వచ్చేసి గాగ్రా. చూడండి. ఇది వచ్చేసి గాగ్రా అనమాట. ఇది సెమీ స్టిచ్డ్ అనమాట. ఓకేనా? సైడ్ వచ్చేసి ఈ విధంగా ఓపెన్ ఉంది. దీన్ని వచ్చేసి మనం జాయిన్ చేయాలండి. ఓకేనా? ఈ విధంగా అయితే మనము జాయిన్ చేసేసేయాలి. ఇంకా ఈ గాగ్రా మీదకి బ్లౌజ్ అనమాట. ఓకేనా? మెజర్‌మెంట్స్ తోటి ఏ విధంగా కట్ చేసి స్టిచ్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తానండి. ఇంక ఇది తీసి పక్కన పెట్టేస్తున్నాను. చూడండి, ఇది కూడా మనకు అవసరం లేదు. ఇంక ఇక్కడ చూడండి, కింద వైపున వచ్చేసి ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేశాను. ఫస్ట్ వచ్చేసి లైనింగ్ అయితే తడిపి ఐరన్ చేసి పెట్టుకున్నానండి. ఓకేనా? లైనింగ్ అయితే తడిపి ఐరన్ చేసి పెట్టుకున్నాను. ఓపెన్స్ ఏమో ఆపోజిట్ వైపు ఉన్నాయి, క్లోజ్ పార్ట్ ఏమో నా వైపు ఉంది. ఓపెన్స్ అంటే ఎప్పుడు కూడాను ఈ కోరా పార్ట్ అనేది మనకు ఆపోజిట్గా ఉండాలండి. ఓకేనా? ఈ కింద వైపున ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేశాను. ఇంక ఇప్పుడు చూడండి, పొడవు వచ్చేసి 15 ఇంచెస్ అండి. బ్యాక్ వైపున బ్లౌజ్ పొడవు. దానికి ఒక 1 ఇంచ్ యాడ్ చేస్తున్నాను. 1 ఇంచ్ యాడ్ చేస్తే 16 ఇంచులు అనమాట. అదే 16 ఇంచులు ఇటువైపున కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నా. మార్క్ చేసుకున్నట్టుగా ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేస్తున్నానండి. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి నడుము కొలతండి. నడుము కొలత అయితే 42 ఇంచులు అనమాట. 42, అందులో 4 భాగం ఎంత? 10.5. ఓకేనండి? 10.5 ఇంచులు ఇక్కడ ఈ విధంగా మార్క్ చేస్తున్నాను. ఇది హెవీ సైజ్ బ్లౌజ్ అండి. సార్ నేను ఏ విధంగా కట్ చేసి స్టిచ్ చేస్తాననేది ఈ వీడియోలో చూపిస్తాను. నడుము కొలత 4వ భాగం ఎంత? 10.5 కదా! ఇక్కడ ఈ విధంగా మార్క్ చేసేసాను. ఇంకా బ్యాక్ వైపున డాట్ కావాలి కదా! దానికి వచ్చేసి ఒక 1 ఇంచ్ అనమాట. ఓకేనా? ఈ విధంగా ఒక 1 ఇంచ్‌కి ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాను. ఓకేనండి? ఇంకొచ్చేసి ఈ నడుము కొలత 4 భాగానికి ఒక 1 ఇంచ్ యాడ్ చేస్తున్నాను. ఏంటండి ఇది? అప్పర్ చెస్ట్ కొలత. అప్పుడెంతండి? 10.5కి ఒకటి కలిపితే 11.5 ఇంచులు అనమాట. ఇక్కడ చూడండి. వచ్చేసి నేను 11.5 ఇంచులు ఈ విధంగా మార్క్ చేశాను. మార్క్ చేసుకున్నట్టుగా ఈ రెండింటిని కలిపి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేశాను. ఓకేనా? ప్లస్ ఖర్చండి. ఓకేనండి? ఇక్కడ వచ్చేసి టోటల్ ఇక్కడ బ్యాక్ సైడ్ ఎంత వచ్చిందో ఒకసారి కొలుద్దాం. 11.5 ఇంచులు కదా! టేప్‌ని ఈ విధంగా ఫోల్డ్ చేయండి. టేప్‌ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసి మిడిల్‌కి ఒక మార్కింగ్ అనమాట. ఇప్పుడు ఎంత వచ్చింది ఇది? పావు తక్కువ 6 ఇంచులు. అదే పావు తక్కువ 6 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేద్దామండి. మార్క్ చేసుకున్నట్టుగా ఈ రెండింటిని కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసేస్తున్నాను. ఓకేనా? ఇక్కడ వచ్చేసి బ్యాక్ సైడ్ డాట్ వచ్చేసి ఒక 4 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. ఇంక మనం ఎంత విడిచిపెట్టాము డాట్ కోసం 1 ఇంచ్ కదా! ఇటువైపున హాఫ్ ఇంచు, ఇంకా ఇటువైపున హాఫ్ ఇంచు ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాను. ఓకేనా? మార్క్ చేసుకున్నట్టుగా ఈ రెండింటిని కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేస్తున్నాను. చూడండి. ఓకేనా? సైడ్ వచ్చేసి క్రాస్ తీయాలండి కుట్టుబడి దగ్గర. ఇక్కడ వచ్చేసి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ కంటే ఒక గీత ఎక్కువే మార్క్ చేసేస్తున్నాను నేను. ఓకేనండి? ఒక గీత ఎక్కువ మార్క్ చేసేసుకున్న ప్రాబ్లమ్ ఏమీ లేదనమాట. బ్లౌజ్ కుట్టుకొని వేసుకున్న తర్వాత వీళ్ళకొచ్చేసి సైడ్ ఖర్చు అంటే పొడవు ఎక్కువ పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ హాఫ్ ఇంచ్ కంటే ఒక గీత ఎక్కువ మార్క్ చేసేసుకున్నాను. ఓకేనా? అంటే బ్లౌజ్ కుట్టుకొని వేసుకున్న తర్వాత ఈ ఖర్చు బయటకొచ్చేస్తది క్రాస్ తీయకపోవడం వల్ల. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈ సైడ్ అంతా కూడా ముడతలొస్తాయండి. అందుకోసం ఖచ్చితంగా మనము ఈ సైడ్ క్రాస్ అయితే ఖచ్చితంగా తీయాలి. ఓకేనండి? ఇంక కింద వరకు అంతవరకు క్లియర్ గదా! ఇంక ఈ సైజ్‌కొచ్చేసి ఫుల్ షోల్డర్ వచ్చేసి 6.5 ఇంచులు మార్క్ చేస్తున్నా. ఓకేనా? చూడండి. అదే 6.5 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేస్తున్నా. మార్క్ చేసుకుంటున్నట్టుగా ఈ విధంగా ఒక లైన్ డ్రా చేస్తున్నా. ఓకేనండి? ఇంకిక్కడొచ్చేసి చంకడౌన్ నేను అప్రాక్సిమేట్‌గా పెడుతున్నానండి. ఫస్ట్ వచ్చేసి 6.5 నుంచి మార్క్ చేస్తున్నాను. ఈ కస్టమర్‌కి ఎంత చంకడౌన్ ఉందో అది తెప్పడానికి మనకొక ఫార్ములా ఉంది గదా! ఆ ఫార్ములాని ఏ విధంగా అప్లై చేస్తాననేది చూడండి. ఈ 6.5 ఇంచులు మార్క్ చేశాను గదా! ఈ విధంగా ఒక లైన్ డ్రా చేశాను. ఓకేనా? ఇది పెద్ద సైజు గాబట్టి చూడండి, ఇదొచ్చేసి హెవీ సైజు గాబట్టి ఇక్కడ నుంచి వచ్చేసి 1.5 ఇంచులనమాట. చిన్న సైజు వాటికి 1 ఇంచు, ఇంకా 30 అబోవ్ వాటికొచ్చేసి 1.25 ఇంచు చెప్తానండి. వీళ్ళకొచ్చేసి ఇది హెవీ సైజు కాబట్టి 40 అబోవ్ ఉంది. ఏంటి నడుము కొలతే 40 అబోవ్ ఉంది కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా 1.5 ఇంచు తీయాలండి. అంతేకాని మనం తక్కువ పెట్టామనుకోండి ఇక్కడంతా కూడాను కుట్టు పిగిలిపోద్దనమాట. అంటే ఇక్కడ వీళ్ళకి చంక తగినట్టు ఇక్కడ క్లాత్ మనం లూజ్ ఇవ్వకపోతే వాళ్ళకి ఇక్కడంతా కూడా కుట్టు పిగిలిపోద్దండి. అందుకని డిస్టెన్స్ మాత్రం వీళ్ళకి ఖచ్చితంగా 1.5 ఇంచులు పెట్టి తీరాలనమాట. 1.5 ఇంచుకి మార్క్ చేసుకున్న తర్వాత చూడండి, ఈ స్కేల్ ఉంది కదా! ఈ స్కేల్‌తో ఈ విధంగా ఒక లైన్ డ్రా చేస్తున్నా. ఓకేనండి? ఇంకిప్పుడు మన ఫార్ములా ఏంటి? షోల్డర్స్ జాయిన్ చేయడానికి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసి ఇంకిక్కడి నుంచి హ్యాండ్ ఎక్కించుకోవడానికి ఎంత ఖర్చు విడిచిపెడతాము? హాఫ్ ఇంచ్ కదా! ఈ విధంగా
ఒక హాఫ్ ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసేస్తున్నాను. మార్క్ చేసేసుకొని ఇప్పుడు కొలుస్తున్నానండి. ఈ విధంగా మాకు ఎక్కడ కుట్టు పడుతుందో అక్కడ కొలుచుకుంటూ రావాలి. ఎంతొచ్చింది? 10 ఇంచులు వచ్చింది. అంటే ఎంతొచ్చింది? 20 అనమాట. అంటే నాకెంత కావాలి? నాకు 19 కావాలండి. ఓకేనా? 19 ఇంచెస్. ఇప్పుడు మనం వచ్చేసి దీనికి ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేద్దాము. 6.5 పెట్టాం కదా! మనం వచ్చేసి పైనుంచి ఒక 6 ఇంచులు పెట్టి చూద్దామండి. ఓకేనండి? 6 ఇంచులు ఈ విధంగా మార్క్ చేద్దాము. ఈ కస్టమర్‌కి ఎంత చంకరౌండ్ ఉందో అది తెప్పించే వరకు ఈ పద్ధతిని ఫాలో అవ్వాలన్నమాట. అంతే కదా! ఇక్కడ 20 ఇంచులు వచ్చింది కదా! మనకు కావాల్సింది 19 కదా! ఈ విధంగా ముందుకు మార్క్ చేసేద్దాము అనుకుంటారు. అది రాంగ్ అండి. ఓకేనా? దీనికొచ్చేసి ఫస్ట్ ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ ముందుకు మార్క్ చేద్దాం. మార్క్ చేసేసాము. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి ఒక 1.5 ఇంచులు. 1.5 ఇంచులు ఈ విధంగా మార్క్ చేసేసుకొని మళ్ళీ రౌండ్ స్కేల్ ఉంది కదా! ఈ స్కేల్‌ని తీసుకొచ్చేసి ఈ విధంగా మార్క్ చేసేసాం. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్కడ కుట్టు పడుతుందో ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్‌తో కదా మనం హ్యాండ్ ఎక్కిస్తాము. ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. ఇక్కడొచ్చేసి మళ్ళీ ఈ విధంగా టేప్‌తో కొలుచుకోవాలండి. మనకి ఎంత చంక రౌండ్ కావాలో అంత వచ్చేంత వరకు కూడాను. ఓకేనా? చూడండి. 9:30 అంటే ఎంతండి 9:30 అంటే? ఎగ్జాక్ట్‌గా నాకు 19 ఇంచులు వచ్చిందనమాట. 9:30 అంటే 19 ఇంచులండి. ఓకేనండి. మనకొచ్చేసి చంక డౌన్ 6 పెట్టినప్పుడు వీళ్ళకి కావాల్సిన చంక రౌండ్ వచ్చేసిందనమాట. ఈ చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులు పెట్టినప్పుడు మనకి చంక రౌండ్ ఎంత కావాలో అంత వచ్చేసింది. 19 ఇంచులు కాబట్టి 19 ఇంచులు మనకొచ్చేసిందనమాట. ఓకేనండి. ఇంతవరకు క్లియర్ కదా! ఇంకిక్కడ చూడండి. నెక్ వచ్చేసి 3 ఇంచెస్ మార్క్ చేస్తున్నానండి. బ్యాక్ సైడ్ డీప్ వచ్చేసి ఒక 10.5 ఇంచులకి మార్క్ చేస్తున్నాను. చూడండి. అదే 10.5 ఇంచులు ఇటువైపున కూడా ఈ విధంగా మార్క్ చేస్తున్నాను. మార్క్ చేసుకున్నట్టుగా ఈ విధంగా ఒక లైన్ రాసేసాను. కింద వైపున వచ్చేసి ఒక 3.5 లేదా పావు తక్కువ 3 ఇంచులు అట్లా మార్క్ చేసేసుకుంటే బ్రాడ్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. వీళ్ళు ఎక్కువ లావు ఉంటారు కాబట్టి వీళ్ళకి బ్రాడ్ ఎక్కువ ఇస్తేనే బాగుంటుంది. అందుకోసం నేను వచ్చేసి పావు తక్కువ 4 ఇంచులకి మార్క్ చేసేసాను. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి రౌండ్ నెక్కే కాబట్టి ఈ స్కేల్ యూజ్ చేసి ఈ విధంగా రౌండ్ చేపించేస్తున్నానండి. ఓకేనా? ఇక్కడ వచ్చేసి షోల్డర్స్ జారకుండా పట్టుకొని ఉండడం కోసం వీళ్ళకి వచ్చేసి కనీసం ఒక హాఫ్ ఇంచ్ తీయాలండి డౌను. ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ తీస్తేనే మనకి నెక్ వైపున పట్టుకొని షోల్డర్స్ జారవనమాట. ఇక్కడ నుంచి ఈ విధంగా డౌన్ పెట్టేసాను. ఓకేనండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ సైడ్ డాట్ ఉంది కదా! ఈ డాట్‌కిను ఈ సైడ్ కుట్టుబడే దగ్గర ఈ రెండిటికి కూడా ఈ విధంగా టర్నర్‌తో మార్క్ చేసేసుకోవాలండి. ఓకేనండి. అంటే మనం కుట్టుకునేటప్పుడు ఈజీ ఉంటది. అందుకోసం అనమాట. ఓకేనండి. ఇంకొకసారి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి 1 డాట్ బ్లౌజ్ అండి. ఓకేనా? 1 డాట్ బ్లౌజ్ అన్నప్పుడు ఫ్రంట్ వైపు కూడాను మనకి స్ట్రెయిట్ కట్టే వస్తదనమాట. ఓకేనండి. ఇప్పుడు వచ్చేసి ఇది గాగ్రా మీది బ్లౌజ్ కాబట్టి ఈ కస్టమర్ వచ్చేసి మనకి బ్లౌజ్ మెజర్‌మెంట్స్ తీసుకున్నాను. కస్టమర్ దగ్గర వచ్చేసి 15 ఇంచులు ఉందండి బ్లౌజ్ పొడవు. మనము దానికొచ్చేసి ఒక 1 ఇంచ్ యాడ్ చేసి టోటల్ బ్లౌజ్ పొడవు వచ్చేసి నేను 16 ఇంచులకి మార్క్ చేసేసాననమాట. ఓకేనండి. 16 ఇంచులకి మార్క్ చేసేసుకున్నాను. ఇంక నడుము కొలత ఎంత 42. అందులో నాలుగో భాగం ఎంత 10.5 ఇంచుల వరకు మార్క్ చేసేసాను. ప్లస్ 1 ఇంచ్ ఇక్కడ డాట్ వేయాలి కదా! ఆ డాట్ కోసం ఇక్కడ 1 ఇంచ్ మార్క్ చేసేసుకున్నానండి. ఓకేనండి. ఇంతవరకు క్లియర్ కదా! ఇక్కడ వచ్చేసి నడుము కొలత నాలుగో భాగానికి 1 ఇంచ్ యాడ్ చేస్తే ఎంత 10.5కి 1 ఇంచ్ యాడ్ చేస్తే ఎంత 11.5 ఇంచులు. ఇక్కడ వచ్చేసి నేను 11.5 ఇంచులు మార్క్ చేసేసాను. ఏంటిది అప్పర్ చెస్ట్ కొలత అనమాట. ఓకేనండి. ఇంతవరకు క్లియర్ కదండీ! ఇంకొచ్చేసి ఈ నడుము కొలతకి షోల్డర్ ఎంత పెట్టాలి? ఫుల్ షోల్డరు అని డౌట్ రావచ్చండి. వీళ్ళకొచ్చేసి కనీసము 6.5 ఇంచులు పెట్టాలండి. ఎందుకంటే మనకి 40 అబోవ్ ఉంది నడుము కొలత. ఇట్లాంటి వాళ్ళకొచ్చేసి 6 ఇంచులు పెట్టినప్పుడు సరిపోదు. అందుకోసం ఖచ్చితంగా ఒక 6.5 ఇంచులు పెడితేనే వీళ్ళకి ఫిట్‌గా ఉంటదనమాట. అందుకోసం ఇక్కడ నేను ఫుల్ షోల్డర్ వచ్చేసి 6.5 ఇంచులకి మార్క్ చేసేసాను. ఇంకా చంక డౌన్ ఎంత అనంటేను ఫస్ట్ 6.5 ఇంచులకి మార్క్ చేసేసుకొని ఈ కార్నర్ నుంచి వచ్చేసి నేను 1.5 ఇంచుకి మార్క్ చేసేసుకున్నానండి. మన ఫార్ములా తెలుసు కదా! షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టి ఎక్కడ కుట్టు పడుతదో అక్కడ ఒక మార్కింగ్ పెట్టాను. అప్పుడు మనకి ఎంతొచ్చింది? 10 ఇంచులు వచ్చింది. మనకు కావాల్సింది ఎంత? 19 అంటే నాకు కావాల్సింది 20 ఇంచులు వచ్చిందనమాట. కావాల్సింది 19 ఇంచులైతే. మళ్ళీ నేను ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసేసుకొని మళ్ళీ అక్కడి నుంచి 1.5 ఇంచుకి మార్క్ చేసేసుకున్నాను. ఇక్కడ గుర్తుపెట్టుకున్నారా? ప్రతి బ్లౌజ్‌లకు చిన్న వాటికొచ్చేసి 1 ఇంచ్ చెప్తాను ఈ కార్నర్ దగ్గర నుంచి 30 అబోవ్ 35 వరకు 36, 40 వరకు కూడాను ఒకటింపావు పెట్టుకోవచ్చు. ఓకేనండి. ఇంక 40 అబోవ్‌కొచ్చేసరికి ఇక్కడొచ్చేసి బ్లౌజులకి 1.5 ఇంచ్ ఖచ్చితంగా పెట్టాలి. ఓకేనా? ఈ విధంగా 1.5 ఇంచుకి మార్క్ చేసేసుకొని ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేసాను. మళ్ళీ ఇక్కడొచ్చేసి షోల్డర్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టి మనం హ్యాండ్ ఎక్కించడానికి ఎంత ఖర్చు విడిచిపెడతామో
ఎంత ఖర్చు విడిచిపెట్టి మార్క్ చేస్తామో అక్కడ నేను ఒక మార్కింగ్ పెట్టుకున్నాను. అప్పుడు ఎంత వచ్చింది? కొలిస్తే నాకు 19 ఇంచెస్ వచ్చిందనమాట. అంటే మనకు కావాల్సిన చంక రౌండ్ పర్ఫెక్ట్‌గా వచ్చింది. అంటే మనం చంక రౌండ్ కంటూ ఒక ఫార్ములా ఉంటది. అది ఇదనమాట. అంతేగాని మనకు చంక రౌండు కావాల్సింది 19 అయితే 20 వచ్చింది కాబట్టి ముందుకు మార్క్ చేసేస్తాం. ఇది రాంగ్ అనమాట. ఈ అప్పర్ చెస్ట్ కొలతని ఇంకా కదిలించకూడదు. మనకు కావాల్సింది చంక రౌండ్ అయినప్పుడు ఇది మాత్రమే పైకన్నా మార్క్ చేసేసుకోవాలి. తక్కువైతే ఇంకా ఎక్కువ కావాలంటే కిందకైనా మార్క్ చేసేసుకోవాలి. ఇదొక్కటే అడ్జస్ట్ చేస్తే సరిపోద్దండి. ఓకేనండి. ఇంతవరకు క్లియర్ కదా! ఇంకా డీప్ వచ్చేసి నేనొచ్చేసి వీళ్ళకొచ్చేసి డీపు 10.5 ఇంచులు మార్క్ చేశాను. డీప్ వచ్చేసి 10.5 ఇంచులు మార్క్ చేశాను. నెక్ వచ్చేసి 3 ఇంచెస్. ఇక్కడొచ్చేసి బ్రాడ్ ఎక్కువ ఇస్తే బావుంటది కదా! అనేసి నేను ఒక పావు తక్కువ 4 ఇంచులకి మార్క్ చేసేసానండి. ఇంక వీళ్ళకి ఖచ్చితంగా అన్నిటికి పావించి చెప్తాను. వీళ్ళకొచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ తీయాలనమాట. ఒక హాఫ్ ఇంచ్ తీయడం వల్ల నెక్ వైపున పట్టుకొని ఉంటదండి. నెక్ వైపున పట్టుకొని ఉండడం వల్ల ఈ షోల్డర్స్ అనేవి జారమనమాట. ఓకేనండి. ఇంతవరకు క్లియర్ కదా! ఇప్పుడు బ్యాక్ పార్ట్‌ని మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసి తర్వాత ఫ్రంట్ తర్వాత వచ్చేసి హ్యాండ్స్‌ని ఏ విధంగా కట్ చేస్తాననేది చూపిస్తాను. ఇక్కడ చూడండి మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేశానండి బ్యాక్ పార్ట్‌ని తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడొచ్చేసి ఫ్రంట్ కట్ చేద్దాము. ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం బ్యాక్ పార్ట్‌ని తీసుకొచ్చి ఈ విధంగా స్ట్రెయిట్‌గా ప్లేస్ చేసి మొత్తం అవుట్‌లైన్ డ్రా చేశాను. ఫస్ట్ ఈ షోల్డరును, ఈ చంకని కట్ చేసేస్తానండి. ఓకేనండి. ఇంక మనకు కావాల్సిందేంటి? ఈ అప్పర్ చెస్ట్ కొలతనమాట. ఈ అప్పర్ చెస్ట్ కొలత. ఇంకా నెక్ అయితే ఇక్కడికుంది. ఇక్కడ నెక్‌ని కూడా కట్ చేస్తున్నాను. ఈ హాఫ్ ఇంచ్ డౌన్ పెట్టాను గదా! ఇది ఫ్రంట్‌కి, బ్యాక్‌కి కలిపి తీయాలండి. వచ్చేసి ఈ విధంగా హాఫ్ ఇంచ్‌ని కట్ చేయాలి. అప్పుడే మనకి షోల్డర్స్ జారకుండా పట్టుకొని ఉంటదనమాట. ఓకేనండి. ఇంకైతే దీంతో పని లేదు. నాకొచ్చేసి బ్యాక్ పార్ట్ అయితే ఇంకా పని లేదండి. ఇంక దీన్ని తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఏ విధంగా మార్క్ చేస్తాననేది చూపిస్తాను. చూడండి తీసి పక్కన పెట్టేసాను కదా! ఇంకిక్కడొచ్చేసి గమనించండి. వీళ్ళకొచ్చేసి ఫ్రంట్ నెక్ పొడవొచ్చేసి 7.5 ఇంచులకి మార్క్ చేస్తున్నా. ఓకేనా? ఫ్రంట్ నెక్ పొడవొచ్చేసి ఒక 7½ ఇంచెస్ అండి. అదే 7½ ఇంచెస్ ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేశాను. మార్క్ చేసుకున్నట్టుగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేస్తున్నా. ఓకేనా? ఇంకిక్కడ ఇక్కడొచ్చేసి నేను ఒక 3:15 ఇంచుకి మార్క్ చేస్తున్నానండి. 3:15 ఇంచుకి ఆ విధంగా మార్క్ చేసేసి స్ట్రెయిట్‌గా ఈ విధంగా లైన్ డ్రా చేస్తున్నాను. ఇక్కడి వరకు కట్ చేశాం కదా నెక్‌కి. అక్కడి వరకు ఈ విధంగా ఒక లైన్ డ్రా చేశాను. లైన్ డ్రా చేసి ఇంక ఫ్రంట్ కూడా రౌండ్ నెక్ అయినా ఇవ్వమన్నారు. లేదా స్క్వేర్ అయినా పెట్టమన్నారు. ప్రస్తుతానికైతే రౌండ్ డ్రా చేస్తున్నానండి నేను. ఓకేనా? ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేసాను. ఇంక వీళ్ళకొచ్చేసి చంక రౌండ్ అండి. చంక రౌండ్‌ని సారీ ఇక్కడ చంక లోతు తీద్దాం ఫ్రంట్ పార్ట్‌కి. ఓకేనా? నార్మల్ బ్లౌజ్‌కి ఏ విధంగా తీస్తామో ఈ బ్లౌజ్‌కి కూడా ఖచ్చితంగా తీయాలనమాట. ఈ విధంగా హాఫ్ ఇంచుకి మార్క్ చేసేసుకొని ఈ విధంగా చంక లోతుని మార్క్ చేసేయడమే. ఓకేనా? ఇంతవరకు క్లియర్ కదా! ఇంకిక్కడ చూడండి. పైనుంచి వచ్చేసి వీళ్ళకి చెస్ట్ పాయింట్ వచ్చేసి 11 ఇంచెస్ వరకు ఉందండి. ఓకేనా? 11 ఇంచెస్ వరకు ఉంది. ఇలా అది పక్కన పెట్టేసేయండి. ఇంకిక్కడి నుంచి చూడండి. ఇక్కడి నుంచి వీళ్ళకొచ్చేసి ఒక 3 ఇంచెస్‌కి మార్క్ చేసేసాను. ఇంక ఈ మెయిన్ డాట్ వచ్చేసి పావు తక్కువ 3 ఇంచులకి మార్క్ చేస్తున్నా. ఓకేనండి. పావు తక్కువ 3 ఇంచులకి మార్క్ చేస్తున్నాను. ఇంకిక్కడి నుంచి 3 ఇంచెస్ ఉంది గదా! ఇక్కడి నుంచి ఎంతుంది? మనకు కావాల్సిన నడుము కొలత ఎంత? 10.5 ఇంచులనమాట. ఇక్కడికొస్తుందనమాట. ఓకేనా? అందుకోసం ఇటువైపునొచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ పెంచుదామండి. ఇటువైపునొచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడికి మార్క్ చేసేసాను. టోటల్ అప్పుడు 3:30 వస్తది. 3:30 కదా! డాట్ కుట్టేస్తాం కాబట్టి 3:30 నుంచి ఇక్కడి వరకు ఎంత? ఇక్కడికొచ్చిందనమాట 10:30. నడుము కొలత వచ్చేసి మనకి 10:30 కదా! అక్కడికొచ్చిందనమాట. అప్పుడు ఈ రెండిటిని కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేస్తున్నా. మనం ఇక్కడ డాట్‌ని కుట్టేస్తాం గదా! డాట్‌ని కుట్టేస్తాం కాబట్టి అప్పుడు ఇది కుట్టేసిన తర్వాత ఇట్లా జరిగిద్దండి. నార్మల్‌గా వచ్చేస్తదనమాట. అందుకోసం. ఇంకిక్కడొచ్చేసి స్టార్టింగ్ హుక్స్ దగ్గర ఒక పావించి లోపలికి మార్చేస్తున్నాను. లోపలికి మార్చేసేసి ఈ రెండిటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేస్తున్నా. ఓకేనా? చూడండి. ఈ విధంగా కలిపేసానండి. ఈ పావించి లోపలికి మార్చడం వల్ల స్టార్టింగ్ హుక్స్ పట్టుకొని షోల్డర్స్ జారవండి. అందుకోసం ఇక్కడ ఖచ్చితంగా పావించి అనేది డౌన్ పెట్టాలి. చూడండి ఈ విధంగా.
ఇంచ్ ఎంత ఉంది? 3.5 కదా! కొంచెం 3 ఇంచెస్. నుంచి పావు తక్కువ 3 ఇంచులు అంటే 1.5 గీత. డాట్‌నైతే ఈ విధంగా స్టిచ్ చేస్తానండి. ఓకేనా? వీళ్ళకి ఇక్కడ చెస్ట్‌కి కావాల్సిన లూజ్ ఈ డాట్ రూపంలో ఇచ్చేస్తాం కాబట్టి అప్పుడు పర్ఫెక్ట్‌గా ఉంటది. నార్మల్ మనం షేప్ పట్టి బ్లౌజ్ ఎట్లా ఉంటదో అట్లే ఉంటదండి ఇది. అందుకోసం అన్నమాట. కానీ ఇక్కడొచ్చేసి చెస్ట్‌కి తగినట్టుగా ఇక్కడొచ్చేసి డాట్‌ని పట్టాలన్నమాట. అదొక్కటేనండి. ఓకేనండి. నేను ఇక్కడొచ్చేసి పావు తక్కువ 3 ఇంచులు పెట్టాను. ఇది హెవీ సైజ్ బ్లౌజ్ అనే గాని చెస్ట్ వచ్చేసి మరీ ఎక్కువ ఉండదండి అందుకోసం. ఓకేనా? ప్లస్ ఖర్చు. ఓకేనండి. ఇప్పుడైతే మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేస్తాను. ఇక్కడొచ్చేసి ఫస్ట్ ఈ డాట్ ఇక్కడ ఒక మార్కింగ్ ఈ సైడ్ కుట్టుపడే దగ్గర ఈ విధంగా మార్క్ చేసేసుకుంటే సరిపోతుంది. చాకులతో కూడా తీస్తాం. ఓకేనండి. ఇది వచ్చేసి ఫ్రంట్, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. ఇక్కడ కుట్టేస్తాం కాబట్టి ఈ డాట్ని ఇట్లా కుట్టినప్పుడు ఇది స్ట్రైట్‌గా వచ్చేస్తది మనకు కుట్టు. ఓకేనండి. ఇంకా సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఈ రన్నర్‌తో ఎక్కడ మార్క్ చేసామో అక్కడే కుట్టు పడుతది. ఇక్కడ కూడా ఎక్కడ మార్క్ చేసామో అక్కడే కుట్టు పడుతదనమాట. ఓకేనండి. ఇది తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇంక ఇప్పుడొచ్చేసి హ్యాండ్ కట్ చేద్దామండి. చూడండి. మామూలుగా అయితే మనం హ్యాండ్ కట్ చేయాలంటే ఈ విధంగా ప్రెస్ చేస్తే సరిపోద్దనమాట. ఓకేనా? ఫోల్డింగ్ అయితే ఈ విధంగా చేస్తామండి. కానీ వీళ్ళకొచ్చేసి క్లాత్ సరిపోదు కాబట్టి ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఓకేనా? ఇట్లా. ఇట్లా ఫోల్డ్ చేయాలండి వీళ్ళకి. అప్పుడే వీళ్ళకి హ్యాండ్‌కి ఎక్కువ అతుకు పడదనమాట అందుకోసం. ఒకేసారి 2 హ్యాండ్స్‌ని కట్ చేస్తున్నాను. ఇంకా హ్యాండ్‌కి లోతు తీసేటప్పుడు మాత్రమే ఓపెన్ చేసి తీయాలనమాట. అదొక్కటే కన్‌ఫ్యూజ్ అవ్వకూడదు. ఇక్కడ చూడండి హ్యాండ్ లెంత్ వచ్చేసి ఖర్చులతో కలిపి 8 ఇంచులనమాట. అదే 8 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేస్తున్నా. మార్క్ చేసుకుంటున్నట్టుగా ఈ రెండిటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేస్తున్నానండి. ఓకేనా? ఇంకిక్కడొచ్చేసి హ్యాండ్ డౌన్ వచ్చేసి ఒక 4 ఇంచులకి మార్క్ చేస్తున్నా. ఓకేనా? ఇది బాగా హెవీ సైజ్ కాబట్టి ఖచ్చితంగా ఒక 4 ఇంచులు పెట్టాలండి. అన్నిటికి 3.5 అట్లా పెడతాం గదా! కానీ దీనికొచ్చేసి కుదరదనమాట. ఒక 4.5 ఇంచు ఒక 4 ఇంచులు పెట్టాలి. ఓకేనా? ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ రాసేసాను. ఇంకిక్కడ చూడండి ఇక్కడి నుంచొచ్చేసి ఒక 2.5 ఇంచులకి మార్క్ చేస్తున్నాను. షోల్డర్ వైపు నుంచి. ఓకేనా? ఇంక వీళ్ళకి ఎంతండి చంక లూజు 19 కదా! చూడండి ఈ విధంగా. 9.5 ఇంచులు. ఈ విధంగా మార్క్ చేసేసాను. ఇంకా హ్యాండ్ లూజ్ వచ్చేసి 15 అంటే 7.5 ఇంచులండి. ఈ విధంగా మార్చేసాను. ఈ రెండిటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసేసాను. ప్లస్ ఖర్చు. ఓకేనా? ఇంక ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ విధంగా కలిపేయడమేనండి. ఓకేనా? ఇంక వీళ్ళకొచ్చేసి షేప్ చూడండి ఏ విధంగా తీస్తాను. ఈ హ్యాండ్ ఇక్కడొచ్చేసి ఒక పావు ఇంచు డౌన్ పెట్టాం కదా! ఇక్కడ ఒక 2 ఇంచెస్ దగ్గర నుంచి ఈ విధంగా పావు ఇంచులోకి కలిపేసి ఈ లైన్‌లోకి కలిపేయాలనమాట. కలిపేసి ఇక్కడ హాఫ్ ఇంచ్ ఒక మిడిల్ మార్కింగ్ పెట్టేసి ఇంకా కిందకొచ్చే కొద్దీ గీత కానిచ్చి గీత డ్రా చేస్తే ఎట్లుంటదో ఈ విధంగా మార్క్ చేసేసుకుంటూ రావడమేనండి. ఓకేనా? ఇంకా మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయడమే. హ్యాండ్ వచ్చేసి చాలా ఈజీగా కట్ చేయొచ్చనమాట. చూడండి. 8 ఇంచెస్ మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేస్తున్నా. పెట్టేసాను. ఇంక ఇది క్లోజ్ పట్టు కాబట్టి ఈ విధంగా ఓపెన్ చేస్తాను.
ఇక్కడికి వచ్చేసి మిడిల్కి ఒక ఘాటు పెట్టేసాను. ఇవి వచ్చేసి 2 హ్యాండ్స్ కదా ఇట్లా కట్ చేసాం కదా, ఈ విధంగా ఓపెన్ చేయాలి. ఈ విధంగా ఓపెన్ చేసేసుకుని మనం ఇప్పుడు హ్యాండ్కి లూప్ తీయాలి. ఓకేనండి. ఈ హెవీ సైజులకి వచ్చినప్పుడు వచ్చేసి హ్యాండ్ వచ్చేసి ఏ విధంగా కట్ చేయాలనేది మీరు చూసారు కదా, అంటే హ్యాండ్కి వచ్చేసి లైనింగ్ని ఏ విధంగా ఫోల్డ్ చేయాలి అని. ఈ విధంగా హ్యాండ్లో తీయాలంటే ఈ విధంగా సెట్ చేసుకోవాలండి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్లో తీద్దాం. వచ్చేసి 9.5 ఇంచులు మార్కింగ్ అనమాట. ఇక్కడ నుంచి వచ్చేసి వీళ్ళకి 1.5 ఇంచుకి మార్క్ చేయండి. ఓకేనా. 1.5 ఇంచుకి మార్క్ చేసేసుకుని అక్కడ నుంచి ఈ చంక్ లూజ్ ఉంది కదా, అక్కడ వరకు టేప్ని ఈ విధంగా ప్లేస్ చేసేసి ఈ విధంగా ఫోల్డ్ చేసేసి మిడిల్కి ఒక మార్కింగ్ పెట్టేయండి. ఓకేనండి. వీళ్ళకి వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అనమాట, చంక్ లోతు వచ్చేసి ఒక 1/2 ఇంచ్ తీస్తున్నా. ఓకేనా. స్టార్టింగ్ వచ్చేసి ఈ విధంగా సన్నగా మార్క్ చేసేసుకుంటూ ఈ 1/2 ఇంచ్లో కలిపేయాలి. ఇంకా అక్కడి నుంచి ఈ విధంగా ఈ 1.5 ఇంచ్ మార్కింగ్ ఉంది కదా, అక్కడ వరకు ఆ విధంగా కలిపేయాలి. ఇప్పుడు వచ్చేసి మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయమనండి. ఓకేనా. స్టార్టింగ్ ఎండింగ్ ఈ విధంగా సన్నగా రావాలి, అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇంక ఇక్కడ ఇది ఫ్రంట్ అండ్ గుర్తు కోసం ఈ విధంగా రన్నర్తో మార్క్ చేసేసాను. ఓకేనండి. చూడండి, ఇది వచ్చేసి హ్యాండ్స్ అనమాట. చూడండి. ఓకేనా. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి ఫ్రంట్ అండి. ఇది వచ్చేసి హ్యాండ్స్ అనమాట. ఇంకా దీని స్టిచ్చింగ్ వీడియో కూడా తొందరలోనే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తానండి. అంతేనండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా నేను క్లియర్ చేయగలిగితే ఖచ్చితంగా క్లియర్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.